అండి. నాది బలపనూరు సింహాద్రిపురం మండలం. జగన్ గారి పాలన ఎట్లుంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు జగన్ పరిపాలన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. చేసి చూపించి అదే విధంగా నేను చేసింటేనే మంచి జరిగింటేనే ఓటేయన్న దమ్మున్న నాయకుడు ఇండియాలో అయితే ఎవరు లేరు. తర్వాత కరోనా 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఇండియాలో ఫస్ట్ కరోనాకు ఫ్రీగా మందు చెప్పింది జగన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కరోనా పేషెంట్లను చూసుకున్నట్టు ఏ ముఖ్యమంత్రి చూసుకోలేదు. హైదరాబాద్ జిల్లా వాసులకు స్టీల్ ప్లాంట్ తెస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కాకపోతే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయలేదని చెప్పి చాలా మంది నిరుద్యోగులు వ్యతిరేకం చేస్తున్నారు కదా. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. సో దానికి కొన్ని ఆటంకులు సృష్టించారు తెలుగుదేశం వాళ్ళు. అది కొంచెం నిదానంగా అవుతుంది, దానికి ఏం ఇబ్బంది లేదు. సార్ చెప్పినాక ఖచ్చితంగా చేస్తాడు. అంటే యువతకు ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ కానీ లేకుంటే మద్యపాన నిషేధం కానీ ఇవన్నీ వ్యతిరేకతలు ఎక్కువ ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? జాబ్ క్యాలెండర్ అంటే దాదాపుగా 1,30,000 మంది సచివాలయం ఉద్యోగులు ఇచ్చాడు. అసలు ప్రజలకు తెలియని విషయం ఏంటంటే 60,000 మంది మెడికల్లో రిక్రూట్మెంట్ జరిగింది. అది ఎవరికి తెలియదు. జాబ్ క్యాలెండర్ మన గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా వదిలేరు. కొంచెం అటు ఇటు లేట్ అవుతుంటుంది. అన్నీ కావాలంటే మనకు మెయిన్ 2 ఏళ్ళు కరోనాతో పోయింది కదా. సో నిరుద్యోగులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ముందు మంచి కాలం ఉంది జగన్ అని అనుకుంటే. అవినాష్ రెడ్డి గారి పాలన ఎట్లుందా? అవినాష్ రెడ్డి చాలా మంచి పరిపాలన చేస్తాడు. తను ఉదయం 4 గంటలకే ఆఫీస్కి వచ్చి దాదాపుగా 1 గంట వరకు నిలబడుకునే ఉంటాడు. నేను మరీ ముఖ్యంగా 2 విషయాలు చెప్తాను. కరోనా టైంలో మనం అసలు కరోనా వచ్చిందంటే మన తల్లిదండ్రులు కూడా పట్టించుకొని పాపాన పోలేదు. తను పీపీఏ కిట్ వేసుకొని పులివెందుల ఏరియా హాస్పిటల్లో 2 సార్లు ప్రజల దగ్గరికి పోయి పేషెంట్ల దగ్గరికి పోయి ఏమ్మా మీకు ఎట్లుంది అని ధైర్యం చేసి పోయిన వ్యక్తి అవినాష్ రెడ్డి ఒక్కడే. మరి అటువంటి వ్యక్తి పైన ఈ మధ్య కాలంలో ఎక్కువ విమర్శలు అనేవి వస్తున్నాయి. లేనిపోని ఎక్కువ విమర్శలు ఏంటంటే ఈయనకు ఎక్కువ ఫేమ్ వస్తుంది, ఈయన బాగా చేస్తున్నాడు, యువకుడు. సో యువకుల్లో ఎక్కువ ఉంది. సో దీన్ని బ్రేక్ ఏదో ఒకటి చేయాలి అనే దానికి ఆయన మీద లేనిపోని అబండాలు సృష్టిస్తున్నారు అంతే. అంటే వాళ్ళంతా సృష్టించేదంతా లేనిపోని అబండాలే. తనకైతే ఎటువంటి పాపం తెలియదు. చాలా మంచి వ్యక్తి. టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు కేంద్రమే పెట్టింది. దాన్ని పయావల్ కేసు మన అసెంబ్లీలోనే ఒప్పుకున్నాడు చాలా బాగుంది అని. తర్వాత వాళ్ళు లేనిపోని ప్రచారాలు చేసి లాస్ట్కు ఏమైంది గమనైపోయారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు కానీ లేకుంటే నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజల భూములు గుంజుకుంటారని చెప్పేసి. అది ప్రజలకు భూములు ఇచ్చేవాడే కానీ జగన్ మనకు డీకేటీ కానీ చుక్కల భూములు కానీ మొత్తం ఇన్నేళ్ళు మనం సాగు చేసుకునే వాళ్ళమే కానీ దాన్ని ఎవరైతే సాగు చేసుకున్నారో పూర్తి హక్కులు కల్పించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో భూములు అన్ని వేల మందికి ఇచ్చినోడు ఇప్పుడు భూములు లాక్కున్నా అని దుష్ప్రచారం చేయడం వాళ్ళకి తగదు. దీని గురించి ఏమంటారు మీరు? వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల గురించి, ఆరోపణల గురించి. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అసలు ప్రజలకు ఎక్కట్లేదు. వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ఏదో ఒకటి చూస్తున్నారు కానీ అన్ని ఫెయిల్ అవుతున్నారు. అది అన్ని దాంట్లో ఫెయిల్ అవుతున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? నాకు తెలిసి 135 సీట్లు పైనే జగన్ రెడ్డి వస్తాడు. మంచి మెజార్టీతో గెలుస్తారు. కుప్పంలో కూడా మీరు చూస్తూ ఉండండి, చంద్రబాబు టగ్గాఫర్గా గెలుస్తాడు. ఆ కుప్పంలో చంద్రబాబు 35 ఏళ్ళు ఉన్నది, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు కదా. ఇంతవరకు ఒక్క నిద్ర చేయలేదు కుప్పంలో. ఇల్లు లేదు, నామినేషన్ అయిపోలేదు. ఎందుకయ్యా ఆయన 14 ఏళ్ళు సీఎం నుండి తన సొంత నియోజకవర్గంలో ఒక్క రాత్రి పండుకోలేదు. ఇది పవన్ కళ్యాణ్ చూస్తామా, గ్లాస్ గుర్తు కాపాడుకోలేనోడే దేశాన్ని ఏం కాపాడతాడు, ఆంధ్రప్రదేశ్ ఏం కాపాడతాడు. ఊరికి సొల్లు గవర్నర్ గ్లాస్ గుర్తు అందరికీ అయిపోయింది. అది అంటే ఖచ్చితంగా ఈసారి మా ప్రభుత్వం ఫామ్ అవుతుంది, మా ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళ పథకాలు, భవిష్యత్తు ఆర్గానిటీ పథకాలు కానీ లేకుంటే వాళ్ళు చెప్పే వాక్యాలు ఆ విధంగా ఉన్నాయి. మేము పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోయింది అన్నారు. వాళ్ళు దీనికన్నా ఎక్కువ ఇస్తామంటారు. శ్రీలంక అవుతుందా లేక సింగపూర్ అవుతుందా ఇంకా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కే తెలియాలి. మోడీ కూడా వాళ్ళు మీ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని మేనిఫెస్టో తగలలేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు బాగా. వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో గురించి, టీడీపీ ప్రభుత్వం ఇచ్చే మేనిఫెస్టో గురించి మీరేమంటారు? చెప్తున్నా కదా, సాధ్యంగాని హామీలన్నీ ఇచ్చుకుంటూ పోతే 3 ఉంటే ఇస్తాము, 4 ఉంటే ఇస్తాము అని చెప్పి. అప్పుడు ఏం చెప్పారు, మీరు ఈ వాలంటీర్లను తిట్టారు, ఈ పథకాలు శ్రీలంక అన్నారు, లేనిపోని చెప్పారు. కానీ ఈయన ఇచ్చి చూపించాడు. వాలంటీర్లకు నేను 10,000 ఇస్తున్నా అంటున్నాడు. మరి అది ఎంత ఎరితనం? అది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? మేనిఫెస్టో అస్సలు చంద్రబాబు మేనిఫెస్టో నమ్మలేరు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు డిలీట్ చేసేసారు మన టీడీపీ దాంట్లో.
రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ నాకే దాదాపుగా 1,50,000 రావాల్సింది. బాండ్లు ఇచ్చారు, పూర్తి రుణమాఫీ అన్నారు. నాకు బంగారు రాలేదు, నాకు కేవలం 30,000 అయింది. బాండ్లు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా తొందరలోనే నేను చూపించాలని అనుకుంటున్నాను. మరి అయితే రాజశేఖర రెడ్డి గారి పాలనకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు వ్యత్యాసం ఏమైనా ఉందా? అసలు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి సార్ బతికింటే జగన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి ఇప్పుడు టగ్గాఫర్ అయ్యేవాడేమో. అరే నేనే నీకు వస్తున్నారా పోటీకి అన్నట్లు అంత మంచి పరిపాలన చేస్తారు. తండ్రి కొడుకుల మధ్య పోటీ ఉండేది. వీళ్ళంతా అయిపోయింది, వీళ్ళంతా జూజూపి అయిపోయింది. రాజశేఖర రెడ్డి నేనే నా కొడుకు ఏమైనా పోటీ పోదామా అన్నట్లు చేస్తున్నాడు ఆయన. అంత మంచి చేస్తున్నాడు, తెలియట్లేదు జనాలకి అంతే. అది మనం బాగా విస్తృతంగా మేము తీసిపోతున్నాం జరుగుతుంది. ఉద్దానం చేశాడు, తర్వాత మనకు సీ కోస్ట్ దాదాపుగా ఎవరికి తెలియదు, అది జగన్ రెడ్డి తీశాడు. 800 కిలోమీటర్లు మనకు సీ కోస్ట్ ఉంది. ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు, హార్బర్స్ పెడుతున్నాడు. సో ఈ ఫిషింగ్ హార్బర్స్ అన్ని బాగా వస్తాయి కదా, మనకు దాదాపుగా బడ్జెట్ అంతా ఒక ఫిషింగ్ హార్బర్స్ తోనే వస్తాయి. సో అలాంటి చేస్తున్నాడు, సంపద సృష్టించేదానికి తన ప్రయత్నం తను చేస్తున్నాడు. అయితే రాబోయే ఎన్నికల్లో ఓవరాల్ గా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీ పార్టీకి? అదే 130 నుంచి 135 అయితే పక్కా వస్తారు. ప్రజలు ఖచ్చితంగా చేస్తారు సార్. ఓకే అండి.